అమౌంట్ పెట్టించుకోకూడదు. నేను ఎక్కడ ఉన్నా ఆ రోజు సతాయించాను సార్. నేను ఎత్తుకోపోయిందని గోల్డ్ పెట్టేసి ఎత్తుకొచ్చి ఫస్ట్ వాళ్ళు డబ్బులు చేస్తారని చెప్పాను. అతను ఆ రోజు పోయిందని బ్యాంక్ లో గోల్డ్ పెట్టేసి అమౌంట్ వేసింది సార్. మీకు కానీ విత్ ప్రూఫ్ తో సహా పెడతా. ధర్మానికి ఇస్తానట్లున్నాడు. చెప్తాను మాట బండి ఇస్తానంటే ధర్మానికి ఇస్తాను. నాకు బండి దుడ్డు కట్టేదానికి నేను ఇస్తాను. అట్లా మాట్లాడు. నేను అట్లా మాట్లాడుతాను. బండి ఇస్తానంటే నేను ఇచ్చి ఈఎంఐ స్టార్ట్ అయింది. ఇన్సూరెన్స్ ఆర్టీఓ అంతా అయింది. పర్మిట్ సబ్మిట్ అంతా ఒకటి ఫైనల్ ఆప్షన్ సార్. వీళ్ళకి గాడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి లేట్ అవుతుంది. అది చేసి నాకు కావాలా. రేపు మాటలుగా ఉంటేనే నుంచి వదులుతా. లేదంటావా ఈడ కూర్చుంటాను. ఏమవుతుంది ఏం కానీ అంతే. నువ్వు నేను తెలుసుకోవాలి అంతే. ఈ రోజు ఇదే నీకు ఆప్షన్. నువ్వు ఎన్నుకో. రెండు ఆప్షన్లు ఉన్నాయి. రేపు 10 ఉండవు. రేపు 10:30కి నేను చెప్పిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ సైడ్ డోర్ లో వీల్ క్యాప్ అర్థమైందా? ఆ పైన ఆయన చెప్పాను నేను మొత్తము. తీసుకున్నాం సార్. వీళ్ళు 8 lakhs కట్టించుకున్నారు. 8 lakhs కట్టించుకున్న తర్వాత 2.5 months నుంచి ఇప్పటికే 10 times మిస్ మ్యాచ్ చేశారు సార్. డేట్ ఇస్తామని చెప్పేసి ఈరోజు 10 days బిఫోర్ అప్పుడు కూడా వచ్చాం మేము. 10 days బిఫోర్ అప్పుడు ఇస్తే కూడా వాళ్ళు మాకు ఆ రోజు ఆయన ఉన్నాడు సార్. ఆయన పేరేమైనా మనకు తెలియదు. ఆ రోజు మీకు ఈ రోజు మాకు ఇచ్చేస్తామని చెప్పేసి ఇంకా మళ్ళీ 1 week వాళ్ళు టైం పొడిగించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికి మనకు బండి ఇవ్వడం లేదు. ఇప్పుడు 2 months నుంచి అతను ఇంట్లోనే ఉన్నాడు సార్. అతను బండి ఇవ్వకుండా అసలు ఒకరి దగ్గర ఒక సార్ వచ్చిందన్న వరుణ్ సార్. ವರುಣ್ ಸರ್. ಜನವರಿ 25ನೇ ತಾರೀಕು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡಿರೋದು. ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಅಲ್ಲ, ಜನವರಿ 25ನೇ ತಾರೀಕು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡಿರೋದು ನಾನು. ಶಿಫ್ಟ್ ಟೂರೇಸ್ ಬುಕ್ ಮಾಡಿದ್ದೀನಿ. 10 ದಿವಸದಲ್ಲಿ ಗಾಡಿ ರೆಡಿ ಆಗಿದೆ. 10 ದಿವಸದಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಅಮೌಂಟ್ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿಕೊಟ್ರೆ ನಮಗೆ ಫುಲ್ ಪೇಮೆಂಟ್ ಕೊಟ್ರೆ ನಾವು 10 ದಿವಸದಲ್ಲಿ ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತೆಲ್ಲ ಜನವರಿ 25ನೇ ತಾರೀಕು ನನಗೆ ಹೇಳಿದ್ರು. ಫೆಬ್ರವರಿ 17ನೇ ತಾರೀಕು ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ. 10 ಡೇಟ್ ಮಿಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇಷ್ಟೊತ್ತಿಗೆ ಅವರು. ಇದುವರೆಗೂ ಗಾಡಿ ಬಂದಿಲ್ಲ ನನಗೆ. ನಾನು ಸಾಲ ಮಾಡಿ ಲೋನ್ ಮಾಡಿಸಿ ಕಟ್ಟಿದ್ದೀನಿ. ಲಾಸ್ಟ್ ಈ ತಿಂಗಳು 5ನೇ ತಾರೀಕು EMI ಕಟ್ಟಿದ್ದೀನಿ. 5ನೇ ತಾರೀಕು ಇನ್ನೂ ಗಾಡಿ ಬಂದಿಲ್ಲ ನನಗೆ. ಇವಾಗ ಬಂದು ಕೇಳಿದ್ರೆ ಕಿಟ್ ಬಂದಿಲ್ಲ, ಗಾಡಿ ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಅವ್ರು. ಇನ್ನು ನಮ್ಮ ಹತ್ರ ಹೇಳಿದ್ರು ಗಾಡಿ ಡೆಲಿವರಿ ಮಾಡ್ತೀವಿ, ಕಿಟ್ ಬಂದು ಇಲ್ಲ. ನಮ್ ಕಿಟ್ ಸಮೇತ ಬೇಕು ಅಂತ ನಮ್ಗೆ. ಅದಕ್ಕೆ ಗಾಡಿಗೆ ಇವಾಗ 2 ತಿಂಗಳಿಂದ ಕಾಯಿಸ್ತಾ ಇದಾರೆ. ಆಮೇಲೆ ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ತಿಂಗಳು ಕಾಯಿಸ್ತಾರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾ? 5 ಲಕ್ಷ ಡೌನ್ ಪೇಮೆಂಟ್ ಕಟ್ಟಿ 3 ಲಕ್ಷ ಲೋನ್ ಮಾಡಿಸಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿಸಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಫೆಬ್ರವರಿ 10ನೇ ತಾರೀಕು 7ನೇ ತಾರೀಕು ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಅಮೌಂಟ್. ಇದುವರೆಗೂ ಇನ್ನೂ ಅಮೌಂಟ್ ಗಾಡಿ ಕೊಡ್ಲಿಲ್ಲ ನಮ್ಗೆ. ನಮ್ಮ ಹೆಸರು ವರುಣ್ ಅಂತ. NG ಉಲ್ಕೂರು. ಹೌದು. ಈ ಶೋರೂಮ್ ಅಲ್ಲಿ ಗಾಡಿ ತಗೊಳ್ಳೇಬೇಕಂತ ನಿಮ್ಗೆ ಯಾರು ಸೂಚನೆ ಕೊಟ್ಟರು? ನಾವು ಇವ್ರು ಮಹೇಂದ್ರ ಅಂತ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಇಲ್ಲಿ ಬಂದು ಕೊಟೇಶನ್ ಹಾಕೊಂಡು ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅವ್ರು ಇಲ್ಲೇ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರು ಇಲ್ಲಿ ಬಂದು ಮಾತಾಡಿ ಇವರೇ ಹೇಳಿದ್ ನಮ್ಗೆ. ಇಲ್ಲ ಕಂಪ್ನಿ ಇವ್ರು ನಮ್ಗೆ ಹೇಳಿದ್ರು. ಆಮೇಲೆ ಬಂದು ನಾವು ಬುಕ್ ಮಾಡಿದ್ದು. ಇನ್ನು ಕಿಟ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಡಿಲೇ ಮಾಡ್ತಾರೆ. ಇನ್ನು ನಾಳೆ ಕೊಡಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರ ಅವ್ರು. ಗಾಡಿ 2 ತಿಂಗಳಿಂದ ಹೇಳ್ತಾರ ಅವರು ಕಿಟ್ ಸಮೇತ ನಾವು ಹಾಕೊಡ್ತೀವಿ ಅಂತ.
5 ದಿವಸ 2 ದಿವಸ 3 ದಿವಸ ಈ ತರ ಸೋಮವಾರ ಮಂಗಳವಾರ ಬುಧವಾರ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾವ್ರೆ. ಇದುವರೆಗೂ ಇನ್ನು ಗಾಡಿ ಕೊಡ್ಲಿಲ್ಲ. ಇವಾಗ ನಿನ್ನೆ ನಾಳೆ ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. 10 ಡೇಟ್ ಹೋಯ್ತು, ನಾಳೆ ಹೇಳಿದ್ರು. ಇವಾಗ ಇನ್ನೂ ಗಾಡಿ ಕೊಡ್ಲಿಲ್ಲ. ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿದ್ರೆ ನಾಳೆ ಬರೋದಾ ಮೇಡಮ್ ಅಂತ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಕಿಟ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಇನ್ನು ಹೇಳ್ತಾರೆ ఇవాళ. సార్ ఇలాంటిది అన్యాయం ఎదుటివానికి జరగకూడదు. అసలు వాళ్ళకి చూడండి సార్, ఒక్కొక్కరికి కూడా ఒక ఫీడ్బ్యాక్ లేదు. కరెక్ట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ లేదు. ఎక్స్ట్రా అమౌంట్లు కట్టించుకున్నారు, అర్థమైందా? కాబట్టి వీళ్ళు చాలా వరకు సార్ అన్యాయం జరిగింది సార్. ఇంకా ఆమె లేడీస్ దగ్గర మనం ఏం చేయలేకుండా ఆమెకి ఇక్కడ సార్, ఇక్కడ రాని సార్, ఇట్లా రాని చెప్తా. ఇక్కడ వీళ్ళు ఈయన ఒకటి చెప్తాడు, ఆమె ఒకటి చెప్తాది. ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నీషియన్, ఈయన సూపర్వైజర్ మేనేజర్ అంట. ఈయన మేనేజరు, ఈయన కొత్తగా వచ్చిన ఆయన. ఇప్పటికి ఎవరికేం లేదు. కాబట్టి ఇలాంటి అన్యాయం జరగకుండా ఇప్పుడు ఇమ్మీడియట్లీ నాకు అన్ని కిట్ అన్ని కరెక్ట్గా చేస్తేనే గాడి తీసుకుని వెళ్ళిపోతాను. కానీ లేదంటే గాడి సరే ఇక్కడే దాన్ని కూర్చుంటాను సార్. అది ఎవరైనా కానీ ఆ రోజు ఈయన కూడా చెప్పాడు, ఆ రోజు ఫుల్ కిట్ ఇస్తామని. ఈయన కూడా తీసుకోండి. ఆ రోజు మొత్తం ఈ రోజు చెప్పారు. ఈ మొత్తం ఈ రోజుకి ఒకటంటే ఆ రోజు చెప్పిన 10 days బిఫోర్ అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఈ రోజు లేదు. ఈరోజు ఒక రకంగా నెగిటివ్గా వెళ్తున్నారు వీళ్ళు. కానీ కస్టమర్కి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ వీళ్ళు ఇదేనా? కస్టమర్కి కనీసం నేను ఎన్నో షోరూమ్లు తిరిగాను, ఎన్నో చూశాను. కానీ ఇలాంటి షోరూము, ఇలాంటి ఇక్కడ ఉండే టెక్నీషియన్లు, ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూసే ఉండే సార్. అది మొత్తం గాడి ఫుల్ షేప్లో ఇస్తే గాడి తీసుకుని వెళ్తా, లేదంటే అంతవరకు ఇక్కడే కూర్చుంటాం సార్. ఇది ఈరోజు జరిగింది. ఇది గాడి బుక్ చేసిన తర్వాత ಯಾವ రోజు డెలివరీ ఇస్తాము సార్? వాళ్ళు బుక్ చేసుకుని బుక్ చేసుకున్న తర్వాత 10 days ఇస్తామని చెప్పారు సార్. ఆ 10వ రోజు నుంచి ఈ రోజుకి 12 డేట్ మిస్ మ్యాచ్ చేశారు సార్ వీళ్ళు. సోమవారం ఇస్తా, బుధవారం ఇస్తా, ఫ్రైడే ఇస్తా, శుక్రవారం ఇస్తా, మళ్ళీ 1వ తారీఖు ఇస్తా, మళ్ళీ సార్ బండి మళ్ళీ కిట్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదని ఇలాగనే చెప్తున్నారు. కానీ కరెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసింది లేదు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు సార్. ఫుల్ క్యాష్ అది కూడా 3 lakhs లోన్ చేసాం సార్ మేము. అది కూడా గోల్డ్ పెట్టేసి అన్ని పెట్టేసి ఎత్తుకొని ఇచ్చిన్నాం. ఆల్రెడీ 1 month ఈఎంఐ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి గాడి డెలివరీ ఇవ్వలేదు. నేను ఆ రోజు 1 week బిఫోర్ చెప్పాను వాళ్ళకి, మాకు వద్ద పూర్తి అమౌంట్ మాకు రీఫండ్ చేసేయండి అన్న. కానీ రీఫండ్ కూడా చేయలేదు. అదేదో డబ్బులు కూడా వీళ్ళు మిస్ మ్యాచ్ చేసినట్లున్నారు. ఆ అమౌంట్ కూడా నేను అడిగాను, మొత్తం ఇన్వాయిస్లతో సహా వీళ్ళ దగ్గర మొత్తం తీసుకున్నాను నేను. ఈరోజు ఇప్పటికే ఏది కానీ వీళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తాను లేదు. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా లేదు. వాళ్ళని అడగాలంటారు, వీళ్ళని అడగాలంటారు. కరెక్ట్గా ఎక్కడి నుంచి మనకి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా రావడం లేదు సార్. అందుకే ఈరోజు నేను లాంగ్ డెసిషన్ తీసుకున్నా. ఇలాంటి అన్యాయము సాటి మనిషికి జరగకూడదు అనేసి. అది సార్ బుకింగ్ ఏదమ్మే బుకింగ్ చేసుకో, ఆమెను పిల్లండి. ఆమె సార్ బుక్ చేసుకున్న ఆమెను పిల్లండి సార్, చెప్తాను. ఆమె అక్కడే సార్, ఆమె కట్టించుకుంది. అదే సార్, ఆమె సార్. సార్ నేను ఆ రోజే చెప్పాను సార్, 10 days బిఫోర్ అప్పుడే చెప్పాను. సరే మీకు వల్ల గాడి కాదు కదా, మేము ఇంకొకరి దగ్గర తీసుకుంటాము, మా డబ్బులు మాకు ఇప్పుడే ఇచ్చేయండి, అది ఇంట్రెస్ట్ కూడా పోతే కూడా పోనీ అని చెప్పేసి అన్న. మేము కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నాం సార్. ఆ 5 lakhs కూడా 5 rupees లెక్కన ఇంట్రెస్ట్ తీసుకున్నాం. అది జమీన్ అంటారు కదా, జమీన్ పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి 5 rupees ఇంట్రెస్ట్ లెక్కన మనం తీసుకున్నాం. సరే అని చెప్పేసి, లేదు సార్ మా 1 week పడుతుంది, మాకు 1 week లేదు, మాకు ఇప్పుడు ఏముందో మాది అమౌంట్ ఇచ్చేయండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పిన. సరే అని సరే నేను ఆ రోజు ఆయనకి చెప్పాను సార్, రిక్వెస్ట్గా చెప్పిన. ఆ రోజు రిక్వెస్ట్ అంటే సరే సార్ ఇన్ని రోజులు ఉండిపోయింది కదా, 1 week ఆగండి, నేను మొత్తం మీకు ఫుల్ మొత్తం గాడి మొత్తం చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి మీకు మొత్తం ఇస్తానని చెప్పాడు. ఈ రోజుకి వచ్చేసరికి నాకు రేపు డెలివరీ, రేపు మార్నింగ్ 10:30కి మాకు ఆల్రెడీ నేను స్వామి దగ్గర పైన మొత్తం ఇది వేసుకుని వస్తే మళ్ళీ అయ్యలేదు, ఫ్రైడే డెలివరీ ఇస్తామన్నట్టు. మళ్ళీ కిట్ రాలేదని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు. సార్ వచ్చింది నవీన్ సార్, నవీన్ వీళ్ళ బ్రదర్ సార్. నేనే వచ్చి గాడి బుక్ చేసి. మీరు బుక్ చేసినారా? ఎవరు పర్లో చేసినారు సార్? మా బ్రదర్ సార్. అతను క్లినిక్ పెట్టుకున్నాడు సార్ బెంగళూరులో. కాబట్టి అతనికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనంతా వచ్చినాడు సార్. 4 hours ఇక్కడే కూర్చున్నాం సార్. చూడండి మా మిస్సెస్ని కూడా తోడుకొని వచ్చాను. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి వచ్చాము. ఇట్లా వీళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు సార్ తిరగాల, నాకు అది అర్థం కాలే. అందుకే ఇలాంటివి ప్రాబ్లాలు జరగకూడదని చెప్పేసి ఈ రోజు నేను లాంగ్ డెసిషన్ తీసుకుంది. ಈಗ ನೋಡಿ ಎಲ್ಲ ನಾವೇನ್ ಹೇಳಕ್ಕೇನು ಹೋಗಲ್ಲ, ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಹೇಳ್ಬೋದು. ನಾವು ಗಾಡಿ ಕೊಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಗಾಡಿ ಕೊಡ್ತಿದೀವಿ, ಓಕೆನಾ? ನಾವು ಗಾಡಿ ಕೊಡ್ತಿದ್ದೀವಿ, ಕೊಡಲ್ಲ ಅಂತ ಡೆಲಿವರಿ ನಾಳೆ ಆಗ್ತಿದೆ. ಅವ್ರಿಗೆ ಫ್ರೀ ಆಗಿ ಕಿಟ್ ಕೊಟ್ಟಿದೀವಿ, 50,000 ರೂಪಾಯಿ ಕಿಟ್ ಕೊಟ್ಟಿದೀವಿ. ಅದನ್ನ 15,000 ರೂಪಾಯಿಗೆ ನಾವು ಕೊಡ್ತಿರೋದು. ಮಾರುತಿಯಿಂದ ಫ್ರೀ ಆಗಿ ಕೊಟ್ಟಿರೋದು 50,000 ರೂಪಾಯಿ ಐಟಮ್ ನ 15,000 ಕೊಡ್ತಿದ್ದಾರೆ.
ಅದು ಅಪ್ರೂವ್ ಬರೋಕ್ಕೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಇರೋನವ್ರು ಇಷ್ಟೆಲ್ಲ ಇಶ್ಯೂ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಗಾಡಿ ಇಲ್ಲೇ ಇದೆ, ಗಾಡಿ ಆಕ್ಟಿವ್ ಆಗಿದೆ, ಇನ್ಸೂರೆನ್ಸ್ ಆಗಿದೆ, ಪರ್ಮಿಟ್ ಆಗಿದೆ, ರೆಡಿ ಆಗಿದೆ, ಗಾಡಿ ಕಿಟ್ ಬರೋದು ಲೇಟ್ ಆಗ್ತದೆ. ಅದು ಫ್ರೀ ಆಗಿ ಬರ್ತಿರೋ ಕಿಟ್ ನ 15,000 ಕೊಡ್ತಿರೋದ್ರಿಂದ ಲೇಟ್ ಆಗ್ತಿದೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ರೆ ಅವ್ರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತಿಲ್ಲ ಸರ್. ಕಿಟ್ಟು ಮಾರುತಿಯಿಂದ ಬರ್ಬೇಕು. సార్ చిన్న ఒక సెకండ్ సార్, బుకింగ్ చేసుకునే ముందు ఆల్రెడీ మేము ఈ పలానా కిట్ ఇస్తాము, పలానా ఆ రోజు షోరూమ్ తో పాటు ఇస్తామని ఆల్రెడీ వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్పారు. ఆ రోజు సరే మేము దానికి ఒప్పుకున్నాం, మనస్ఫూర్తిగా మనసా వాచ తప్పకుండా మేము ఆ రోజు ఒప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు ఆ రోజు మేము వెళ్ళాము. ఆ రోజు మేము కిట్ మేము కొంత లేట్ అవుతుంది, 1 month డిలే అవుతుందంటే మేము ఇంకో దగ్గర మేము చేసుకుని ఆల్రెడీ మేము చూసుకుని ఉంటాం కదా. మిమ్మల్ని ఎందుకు మీ దగ్గరికి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎట్లా చెప్తా ఫీడ్బ్యాక్ నేను ఇది వస్తున్నా అనేసి, నువ్వు కనీసం ఎక్స్ట్రా బండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అలాగనే ఎట్లా తీసుకోపోతారు కస్టమర్? మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ తిరగాలన్నా పెట్రోల్ వేసుకొని, మళ్ళీ మీ దగ్గర 70 సార్లు తిరగాలన్నా? ఎవరు ఇస్తారు అదంతా ఎక్స్పెండేషన్ ఎక్స్ట్రా? వాళ్ళు ఏమంటారు, కిట్ వచ్చి ఉచితంగా ఇవ్వాలి. వీళ్ళంతా ఇది అనుకోవచ్చు సార్. సార్ నేను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ గా నేను కూడా చేస్తాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. నేను కూడా ఆంధ్రాలో నేనేం అంత లేకుండా అన్ఫిట్ గా నేను మాట్లాడుతాను. కరెక్ట్ గానే నేను కూడా ఒక ఎంప్లాయ్ పరంగా నేను కూడా మాట్లాడతాను. నీకు 2 months నీకు నేను ఇది ఇచ్చాను, నీకు అవకాశం ఇచ్చాను, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు. మీరు ఈ రోజు ప్రశ్నలు వచ్చినారంటే ಅವ್ರು ಬೇಕಾಗಿರೋ ಕಡೆ ಕೊಡ್ತಿರೋದು. ಓಕೆನಾ? ಈಗ ಅವರು 8-9 ಸಲ ಇದ್ರು ಬಂದಿದ್ದಾರೆ. 8 ಸಲ 9 ಸಲ ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಇದ್ರು. ಹೌದು ಸರ್. ನೀವು ಹೇಳಿದಾಗ ಗಾಡಿ ಇಷ್ಟು ದಿನ ತಿರುಗುತ್ತೆ ಸರ್. ಬಂದಿದ ತಕ್ಷಣ ಗಾಡಿ ರೆಡಿಯಾಗಿ ಯಾರು ಶೋರೂಮ್ ಇಕ್ಕಲ್ಲ ಸರ್. ನಾವು ಅನ್ನ ಆರ್ಡರ್ ಮಾಡಿ ತರಿಸಬೇಕು ಸರ್. ತರ್ಸಕ್ ಡಿಲೇ ಆಗುತ್ತೆ ಸರ್. ಇನ್ನೊಂದು ಅವ್ರಿಗೆ 50 ಅವ್ರ ರೇಟ್ ಅಲ್ಲ, ಫ್ರೀ ಅಲ್ಲ, 50,000 ಇರೋ ಕಿಟ್ ನ 15,000 ಕೊಡ್ತಿರೋದು ನಾವು. ನಾವೇನಂದು ನಮಗೆ ಇದು ಫ್ರೀ ಆಗಿ ಕೊಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ. ಆಫರ್ ಇರೋದನ್ನ ಅಪ್ಲಿಕೇಬಲ್ ಆಗಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ದಿನ ಟೈಮ್ ತಗೊಳುತ್ತೆ. ಅದು ಬರ್ತಿಲ್ಲ ಸರ್. ನೀವೇನೋ ಮಾತಾಡ್ಬೇಡಿ ಸರ್, ಇರೋದು ಮಾತಾಡಿ. డబ్బులు నాకు ఇచ్చేయి స్వామి. ಸರ್ మీరు డబ్బులు ఇచ్చండి, మీకు గాడి నాకు వద్దు స్వామి. నీకు వద్దు, నీ బండి వద్దు, నీ షోరూమ్ వద్దు, నాకు ఇచ్చేయి, నేను ఎత్తుకొని వెళ్తాను. సర్ కిరిస్తే నేను చెప్పకే సార్ మీకు. నేను ఎంతగానే తగాయిస్తా, నేను ఎంతైనా తగాయిస్తా, నేను ఈడే కూర్చుంటా, నేను వదిలిపోయే ప్రసక్తే వదలలేదు. ఒకటి సార్, ప్రూఫ్ ఉంది, ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంది, ప్రతి ఒక్కదానికి రిసిప్ట్ ఉంది, మీరు కట్టినది. ప్రతి ఒక్కటి టైం ఎందుకు అవుతుంది సార్? పెట్టించుకోకూడదు. మీరు వద్దంటే క్యాన్సిల్ చేసి ప్రొసీజర్ ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా ఆ రోజు సతాయించిన సార్. నేను ఎత్తుకోపోయిన గోల్డ్ పెట్టేసి ఎత్తుకొచ్చి ఫస్ట్ వాళ్ళు డబ్బులు చేస్తారని చెప్పాను. అతను ఆ రోజు పోయిన బ్యాంక్ లో గోల్డ్ పెట్టేసి అమౌంట్ వేసింది సార్. మీకు కానీ విత్ ప్రూఫ్ తో సహా పెడతా సార్. అందుకే మేము కార్ ఇస్తున్నాం సార్. ధర్మానికి ఇస్తాను ధర్మానికి ఇస్తాను చెప్తాను. మీరు మాట ఇచ్చిన సార్ మీకు కార్ ఇస్తాను, నేనేమో ధర్మానికి ఇస్తాను ఎట్లున్నాడు చెప్తాను మాట. దాంట్లో బండి ఇస్తానంటే ధర్మానికి ఇస్తాను. నాకు బండి మీరు దుడ్డు కట్టడానికి నేను ఇస్తాను. దాంట్లో మాట్లాడాడు. నేను అట్లా మాట్లాడుతాను. బండి ఇస్తానంటే నేను ఇచ్చిన ఈఎంఐ స్టార్ట్ అయింది. ఇన్సూరెన్స్ ఆర్టీఓ అంతా అయింది, పర్మిట్ సಮೇತ అంతా ఫస్ట్ ఒకటి సార్ ఫైనల్ ఆప్షన్ సార్. వీళ్ళకి గాడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి లేట్ అవుతుంది, అది చేసి నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలప్పా. 10:30 కావాలని, 10:30 నాకు కావాలా. రేపు మాటలుగా ఉంటేనే నుంచి వదులుతా, లేదంటావా ఈడే కూర్చుంటాను. ఏమవుతుంది ఏం కానీ అంతే. నువ్వు నేను తెలుసుకోవాలి అంతే. ఈ రోజు ఇదే నీకు ఆప్షన్. నువ్వు ఎన్నుకో. 2 ఆప్షన్లు ఉన్నాయి. రేపు 10 ఉండవు, రేపు 10:30కి నేను చెప్పిన ఎక్స్ట్రా ఫిట్టింగ్, సైడ్ డోర్లు, వీల్ క్యాప్, అర్థమైందా? ఆ పైన ఆయన చెప్పాను నేను మొత్తము. ఇవి ఈ రోజు వేస్తే ఫ్లోర్ మ్యాట్ తో సహా వేసిస్తేనే రేపు 10:30కి నాకు పక్క రావాలి. నాకు అట్లా కాబట్టి నేను వెళ్తా. లేదంటావా ఈ రోజు ఏమో నీదో నేదో తాడుపడ తెలుసుకునే తప్ప